ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో ఇప్పుడు తింటున్న ఫుడ్స్‌లో డాక్టర్ శరత్ మీరు అంటే ఆల్కహాల్ తప్పని అందరికీ తెలుసు. తాగొద్దు అని అందరూ చెప్తారు. స్మోకింగ్ బ్యాడ్ అని అందరికీ తెలుసు. కానీ బ్యాడ్ అని తెలియకుండా గుడ్ అనుకుని మనం తింటున్న ఫుడ్స్ ఏమిటి? విచ్ ఈస్ యాక్చువల్లీ బ్యాడ్. నేను నా లివర్ క్లినిక్స్‌లో పేషెంట్‌ని ఆహ్, చూస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ కారణంగా లివర్ డ్యామేజ్ వచ్చింది. సో ఫస్ట్ కన్సల్టేషన్‌లో చెప్పడం జరుగుతుంది. ప్లీజ్ స్టాప్ డ్రింకింగ్. దీంతో మీకు లివర్ డ్యామేజ్ వస్తుందని చెప్పేసి పంపించేస్తాం ఆ పేషెంట్‌ని. ఫాలో అప్‌కి వచ్చిన తర్వాత ఐయామ్ సర్ప్రైజ్డ్ 2025లో 2-3 మంత్స్ తర్వాత ఫాలో అప్‌కి వచ్చి సార్ ఐ స్టాప్డ్ ఆల్కహాల్. ఆల్కహాల్ మానేశారంటే మానేశానంటారు. దెన్ నేను ప్రోబ్ చేసిన తర్వాత దెన్ సమ్ ఫ్యామిలీ మెంబర్ చూసారు సార్ బీర్ తాగుతున్నారు. అండ్ దెన్ ఐ ఆస్క్డ్ ద పేషెంట్ సార్ మీరు ఆల్కహాల్ మానేశానని చెప్పారు ఏం జరుగుతుంది అంటే సార్ బియర్ పర్వాలేదు కదా సార్ అంటారు. సో ఆల్కహాల్ అంటే ఓన్లీ విస్కీయో లేకపోతే హార్డ్. ఓన్లీ స్పిరిట్స్లో లేదా లైక్ యూ సెడ్ హార్డ్ ఈస్ ద టర్మ్ దే యూస్. సో ద ఐ మీన్ ఇట్స్ అ లిటిల్ అన్ఫార్చునేట్ ది ఆఫ్ ఆల్కహాల్ ఆల్కహాలిక్ డ్రింక్స్ ఇన్ జనరల్ ఎంత తీసుకోవాలి. దర్ సంథింగ్ కాల్డ్ రెస్పాన్సిబుల్ డ్రింకింగ్ ఆర్ లో రిస్క్ డ్రింకింగ్ అంటారు. దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ సేఫ్ డ్రింకింగ్. సో సేఫ్ డ్రింకింగ్ లేదు అసలు. దర్ ఇస్ నథింగ్ కాల్డ్ సేఫ్ లిమిట్స్ ఫర్ ఆల్కహాల్ ఇంటేక్. సో ఇది కనుక మీరు చూసుకుంటే ద హిస్టరీ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. వెన్ ఐ వాజ్ మై ఇనిషియల్ ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్ నేను వెస్ట్లో చేశాను. అప్పట్లో మేము వెస్ట్లో అంతా ఆల్కహాల్ని యూనిట్స్ కింద లెక్క పెడతారు. సో 1 యూనిట్ ఈజ్ 10 grams ఆఫ్ అబ్సల్యూట్ ఆల్కహాల్. సో మీరు కనుక విస్కీ ఒక బాటిల్ మీరు అబ్జర్వ్ చేస్తే లేబుల్ పైన 40% వెయిట్ బై వాల్యూమ్ అని ఉంటుంది. సో వాట్ దట్ మీన్స్ ఇస్ 100 ml విస్కీలో బై వాల్యూమ్ 40% బై వెయిట్ విచ్ ఇస్ 40 grams ఆల్కహాల్ ఉంటుంది. సో దట్ ఈస్ 4 units in 100 ml. సో లెక్క అదనమాట. సో బ్యాక్ ఇన్ ద 90s 2000s 28 units per week ఫర్ మెన్ ఉండేది అండ్ 21 units పర్ వీక్ ఫర్ ఉమెన్ ఉండేది. అక్కడి నుంచి మెల్లిగా ఇవాల్వ్ అవుతూ వచ్చి ఎవ్రీబడి స్టార్టెడ్ రియలైజింగ్ ఈ లెవెల్స్లో కూడా లివర్ డ్యామేజ్ వస్తుందని చెప్పి. సో అది ఇప్పుడు కరెంట్ రికమెండేషన్స్ ఏంటి అంటే 14 units పర్ వీక్ ఫర్ మెన్ అండ్ ఉమెన్. ఫర్ ఉమెన్ ప్రిఫరబ్లీ 7 units a week అంటున్నారు. అంటే అది మీకు ఒక లెక్క కింద చెప్పాలంటే ఒక హాఫ్ బాటిల్ ఆఫ్ విస్కీ పర్ వీక్. దట్ ఈస్ ద బియాండ్ దాట్ కనుక తాగితే లివర్ డ్యామేజ్ వచ్చే రిస్క్ ఉంటుంది. అంటే అంత లోపల తాగితే తాగొచ్చు అని అడుగుతారు చాలా మంది. రైట్, దట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. బట్ చాలామంది తెలియకుండా దే డోంట్ థింక్ దే ఆర్ డ్రింకింగ్. అంటే మన దగ్గర ఇంకొకటి కూడా ఉంది. అంటే డ్రింకింగ్ ఆల్కహాల్తో డ్యామేజ్ రావాలంటే అది తప్పదాగి పడిపోయిన వాళ్ళకే వస్తుంది, సోషల్ డ్రింకింగ్లో రాదనేది కూడా ఒక మిస్కన్సెప్షన్ ఉంది. చాలా మంది అగైన్ ఇట్స్ ఎ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ అండి. సో డ్రింక్ లెట్స్ సే ఇఫ్ యూ హ్యావ్ 2 glasses ఆఫ్ వైన్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ హార్ట్ అని కొన్ని డెకేడ్స్ నుంచి మనం వింటున్నాం చిన్నప్పటి నుంచి. సో ఈ హార్ట్లో బ్లడ్ వెసల్స్ లో లెవెల్స్ ఆఫ్ ఆల్కహాల్ తాగినప్పుడు ఆ బ్లడ్ వెసల్స్ ఓపెన్ అప్ అవుతాయి అన్నమాట. ఇట్స్ కాల్డ్ డైలటేషన్, వేసో డైలటేషన్. దాంతో బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అవుతుంది అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. అది జరుగుతుంది కూడా. యూ విల్ గెట్ సమ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ బ్లడ్ సప్లై. లెట్స్ సే ఇఫ్ యూఆర్ టేకింగ్ 1 peg per day for maybe 3-4 days a week. సో ఈ 14 units అనేది మన ఇంకొక మిస్కన్సెప్షన్ ఉంది. అంటే వాట్ ఈస్ అ పెగ్, అసలు ఏంటి లెక్క ఏంటి, ఎట్లా తీసుకోవాలి, పెగ్ అంటే ఏంటి. లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో దట్. పెగ్ అంటే 60 ml, పాటియాలా పెగ్ ఇస్ 110 ml. సో పెగ్ ఇస్ ఆల్సో నాట్ స్టాండర్డైజ్డ్. సో ఇప్పుడు 60 mlలో 2 units ఆల్కహాల్ ఉంటుంది. సో మీరు కనుక అలవెన్స్ ఈ 14 units లెక్క పెట్టుకుంటే 60 ml పర్ డే, జస్ట్ 1 పెగ్ మన ఇండియన్ లెక్క ప్రకారం 7 days a week ఓన్లీ 1 పెగ్ తాగారనుకోండి యూఆర్ క్రాసింగ్ ద లిమిట్. సో ఈ లిమిట్స్లో కంటే తక్కువ తాగటం మంచిది. ప్లస్ ఇప్పుడు ఈ 14 units అనేది దిస్ ఇస్ అ గైడెన్స్ ఫ్రమ్ మెనీ యూరోపియన్ సొసైటీస్. ఈ లిమిట్ దాటిన తర్వాత డ్యామేజ్ వస్తుంది అనేది. లేటెస్ట్గా 2022-23లో కోవిడ్ తర్వాత లాన్సెట్ అని ఒక జర్నల్ ఉంది. సో మాకు మెడికల్ జర్నల్స్లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద, ఐఎమ్ ష్యూర్ యూఆర్ అవేర్ ఆఫ్ దట్. సో లాన్సెట్ ఆర్టికల్లో ఏమని వచ్చిందంటే అసలు సేఫ్ డ్రింకింగ్ ఆర్ డ్రింకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ ఇట్లాంటివన్నీ మిత్స్ అనేది పబ్లిష్ అయింది
ఇన్ అ వెరీ బిగ్ ట్రయల్. సో మీరు ఇచ్చిన ఈ 14 ఇంతసేపు చెప్తున్నా కూడా క్రాస్ చేసేసింది. నౌ దట్ లాన్సెట్ ట్రయల్ హ్యాస్ కంప్లీట్లీ క్రాస్డ్ ఇట్ ఆఫ్. వాళ్ళు అనేది ఏంటి అంటే 3 యూనిట్స్ దాటిన దగ్గర నుంచి, సో నౌ వీఆర్ టాకింగ్ లిటరలీ 1 పెగ్ పర్ వీక్, ఈ లిమిట్స్ దాటిన దగ్గర నుంచి క్యాన్సర్ రిస్క్ ఇంక్రీజ్ అవుతుందని వచ్చింది ట్రయల్. బాబోయ్. సో దెర్ ఇస్ నో సేఫ్, అన్ఫార్చునేట్లీ దెర్ ఇస్ నో సేఫ్ లిమిట్ ఆఫ్ ఆల్కహాల్ ఇంటేక్. అండ్ అది కనుక మనం అది ఆ 1 ట్రయల్ని మనం పోనీ దట్స్ అన్ ఓవర్ ఎస్టిమేషన్ ఆఫ్ రిస్క్. నేను చాలామందితో మాట్లాడుతుంటాను ఇన్ఫార్మల్, దెర్ ఇస్ ఫార్మల్ మెడిసిన్. నా చేంబర్లో కూర్చొని నేను పేషెంట్స్కి చెప్పేది. ఇన్ఫార్మల్, ఈవెన్ ఐ మీట్ విత్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్, నేను ఇట్లా ఈ డేటా ప్రజెంట్ చేసినప్పుడు చాలామంది దే డిస్మిస్ ఇట్. లేదు మీరు ఇట్లా బెదిరించడానికి చెప్తారు డాక్టర్స్, లేకపోతే మెడికల్ సైన్స్ ఇస్ నాట్ రోబస్ట్ ఇనఫ్ అనేది ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది. సో మనం అట్లా దాన్ని ఆ లెన్స్లో చూసినా సరే ద లిమిట్స్ ఫర్ ఆల్కహాల్ ఆర్ వెరీ లో. అండ్ ఇంకోటి అన్ఫార్చునేట్లీ మనకి ఇండియన్స్కి, ఇన్ మై అబ్జర్వేషన్, నేను వెస్ట్లో ఒక మోర్ దెన్ 1.5 decades పనిచేశాను, ఇక్కడ 10 years నుంచి పనిచేస్తున్నాను. యాజ్ ఇండియన్స్ వీ కెన్ టాలరేట్ లెస్ ఆల్కహాల్ దెన్ ద వెస్ట్రన్ పాపులేషన్. సో దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. వన్ ఆఫ్ ద రీజన్స్ బీయింగ్ మన జెనెటిక్ ప్రీడిస్పోజిషన్, ద వే వి మెటబలైజ్ ఆల్కహాల్, ఆ కెమికల్ ప్రాసెసెస్ ఏవైతే మీకు చెప్పానో దానికి కొన్ని ఎంజైమ్స్ కావాలి. దోస్ ఎంజైమ్స్ లెవెల్స్ వీ నో ఆర్ లోవర్ ఇన్ ఉమెన్ దెన్ మెన్, దట్ వీ నో. దే ప్రాబబ్లీ ఆల్సో లోవర్ ఇన్ అవర్ ఇండియన్ పాపులేషన్ దెన్ ద వెస్టర్న్ దేవదాస్ మన దగ్గర పుట్టాల్సి వచ్చింది. అవునండి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి.